ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ లో ఇట్లా బ్లాంక్ సెల్స్ ఉన్నప్పుడు ఈ బ్లాంక్ సెల్స్ లో మనము ఆటోమేటిక్ గా అనుకున్న వాల్యూను ఫిల్ చేయడానికి మనకేం టెన్షన్ అక్కర్లేదు. చాట్ జీపీటీకి అడుగుదాము, అడిగి మనము ఆ చెప్పిన స్టెప్స్ ప్రకారం ఇక్కడ అప్లై చేద్దాం. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం చూడండి ఇక్కడ అన్ని బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ కొందరికి ఏ గ్రేడ్ వచ్చింది, రిమైనింగ్ వీళ్ళందరికీ ఓ గ్రేడ్ అనుకుందాము, లేదా పాస్ ఫెయిల్ టైప్ అన్నమాట. అయితే అందరికి ఒకటి రిజల్ట్స్ ఉంది కాబట్టి ఎట్లా చేయాలని చాట్ జీపీటీకి అడుగుదాం. మనము డేటా వచ్చేసి A1 నుండి A21 వరకు ఉంది. ఈ డేటాలో బ్లాంక్ ఉన్న ప్లేసెస్ లో వేరే వాల్యూను రీప్లేస్ చేయడానికి ఫార్ములాను ప్రాంప్ట్ వచ్చేసింది. రన్ చేద్దాం ప్రాంప్ట్ ని. మనకు ఫార్ములా ఇచ్చింది, స్టెప్స్ కూడా చెప్పింది. రెండు రకాలు చేద్దాం. ఫస్ట్ మనము ఈ స్టెప్ ప్రకారం చేద్దాం. ఏది రేంజ్ ని సెలెక్ట్ చేయమన్నది. ఓకే, రేంజ్ ని సెలెక్ట్ చేద్దాం. మనం ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందో డేటాను సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ జీ అంటుంది, కంట్రోల్ జీ ప్రెస్ చేద్దాం. ఇక్కడ స్పెషల్ అంటుంది, స్పెషల్ ని క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ బ్లాంక్స్ అంటుంది, బ్లాంక్స్ ని క్లిక్ చేద్దాము. తర్వాత బ్లాంక్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఓకే అనాలి. బ్లాంక్ సెలెక్ట్ అయినాయి. ఓకే, బ్లాంక్స్ ని క్లిక్ చేసిన తర్వాత టైప్ ఓ అంటే మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇచ్చేద్దాము. ఓ అని ఇచ్చినాను ఎందుకంటే ఓ గ్రేడ్ వచ్చిండ్రు. ప్రెస్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే కంట్రోల్ కి ప్రెస్ చేసి ఎంటర్. చూడండి అన్నిట్లో ఓ వచ్చేసింది. అంటే కొన్ని వేల సెల్స్ ఎంటీ ఉన్నా కూడా పాస్ ఫెయిల్ అనేటప్పుడు ఇది అందరు ఎవరెవరైతే ఫెయిల్ అయినరో లేదా ఎవరెవరైతే పాస్ అయినరో పి అని ఇచ్చేసి ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఇది ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఏదైతే ఫార్ములా చెప్పిందో అది కూడా చేద్దాం. ఓకే, ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చింది. దానికి ఇంకొక షీట్ లో డేటా తీసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మనం ఈ ఫార్ములాను కాపీ చేసేద్దాం. కాపీ చేసి ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసేసి పేస్ట్ అని చెప్పేద్దాం. ఓకే, పేస్ట్ అని చెప్పేస్తే చూడండి ఇక్కడ పేస్ట్ అని ఏమొచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.